అందరూ ఎలా ఉన్నారు ఒకసారి? ప్రైజ్ ది లార్డ్. చీకట్లో అని చెప్తున్నారు, బాగున్నారు. చీకట్లో కూర్చున్న ప్రజల మీద గొప్ప వెలుగు ఉదయించండి. వెలుగులోకి వద్దాం అందరం. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం మిమ్మల్ని ఇలా చుట్టం. ఎవరైనా బలహీనంగా ఉన్నారు ఈ రాత్రి? ఎవరు ఉన్నారా? ఎవరు ఉంటే చెయ్యొత్తండి. ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ ఎవరైనా బలహీనంగా ఉంటే చెయ్యొత్తండి ఒకసారి. ఇంకా చేతులు రావాలి పైకి, ఎందుకు ఆపుతున్నారు? ఆత్మీయంగా ఆలోచనలో శరీరరీత్యా బలహీనంగా ఉన్నవారు మీ చేతులు పైకి ఎత్తండి. కూడిక అయిపోయిన తర్వాత మీరు నాకు చెప్పండి. రెండవ రాజులు 2వ అధ్యాయము 19వ వచనం. రెండవ రాజులు 2వ అధ్యాయం 19వ వచనం నుంచి కొద్ది మాటలు చూద్దాం. ఇంకా చెప్తున్నామా? అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిని వాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకురండని వారితో చెప్పెను. వారు దానిని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట వద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ఏమని ప్రార్థన చేసుకున్నాం. జీవం గల దేవాధిపతి, సాయంకాల సమయంలో మరొకసారి ప్రభా నీ యొక్క బిడ్డల మధ్యలోకి రావటానికి, నీ వాక్యం కింద మేమందరం చేరటానికి ప్రయాసతోను భారంతోను ప్రభా మమ్మల్ని అందరూ ఇక్కడ సమకూర్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నామయ్యా. ఎవరైతే కూడికి ఏర్పాటు చేస్తారో వారిని దీవించండి, దర్శించండి. వచ్చిన ప్రతి బిడ్డను దర్శించండి, దీవించండి. ఇదిగో ప్రభా, ఈ శబ్దయంత్రం ద్వారా ఎవరైతే వింటున్నారో వారందరినీ కూడా మీ యొక్క స్వాధీనంలోకి తీసుకొచ్చి నడిపించి గొప్ప కార్యం ఈ రాత్రి ఇక్కడ జరిగించి మీరు మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చున్నాం. ఎవరు? సునీత ఎక్కడ ఉంది? ప్రైజ్ ది లార్డ్. మరి గతంలో కూడా ఇక్కడ ఒకసారి కూడిక జరిగింది, జ్ఞాపకం ఉంది అనుకుంటాను మీకు. అటు పక్కన ఇటు పక్కన దేవుడు అప్పుడు అద్భుతాలు చేస్తున్నాడు. మళ్ళీ ఈ రాత్రి అదే అద్భుతాలు చేస్తారని నమ్ముతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఇంకోసారి కూడిక పెట్టే సమయానికి ఈ ఖాళీ కూడా ఉండకూడదు, ఇక్కడ ఈ ఖాళీ కూడా ఉండకూడదు, అలాగ ఉండాలన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మేడగదిలో 60 మంది కూర్చున్న ప్లేస్ 120 మంది కూర్చున్నారు, ఖాళీ లేదు. అలాగే ఎక్కడ మనం ఆరాధనకు వచ్చామంటే అక్కడ ఖాళీ స్థలం కనబడటానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. మరి రాత్రి నా అంశం ఏంటంటే మమ్మల్ని కూర్చునేలాగా చేయదనుకుంటున్నాను. అది మన అంశం ఏంటంటే ఈ రాత్రి ప్రభు చిత్తమైతే ప్రతి శాపమును నేడు మనము బద్దలు చేద్దాం. ప్రతి శాపమును రాత్రి దేవుడు మనల్ని నడిపించింది దేని కొరకంటే మన మీద శాపాలు పెట్టుకొని తిరగటానికి కాదు, మనం ఇంకొకరికి శాపాలు పెట్టడానికి కాదు. మనము వాక్యంలోకి వచ్చాక, దేవుని చిత్తంలోకి వచ్చిన తర్వాత, మనము వాక్యంగా మారిన తర్వాత ఎవరైతే శాపాలతోనూ బాధలతోనూ వ్యాధులతోనూ దురాత్మ శక్తులతోనూ ఇబ్బందులతోనూ బాధపడుతున్నారో వారి మీద ఉన్న శాపాలు బద్దలు చేయటానికే దేవుడు మనల్ని భూమి మీద పెట్టినాడు. ఈరోజు మన పని అది. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చామంటే ఏదో వచ్చాము వెళ్ళాము, చర్చికి వచ్చామంటే వచ్చాము వెళ్ళాము, పని చేయమంటే వచ్చాము చేసాము కాదు. మన పని ఏంటి చెప్పండి? శాపాలు బద్దలు చేయటం మన పని. ఈరోజు దేవుడు మనకి అప్పచెప్పిన పని అది. దెయ్యాలు నిశ్చయించడం అంటే శాపాలు తీసేయటం, రోగాలు తీసేయటం అంటే శాపాలు తీసేయటం అని, బాధలు తీసేయటం అంటే శాపాలు తీసేయటం అని. కాబట్టి గమనించండి, ఒకప్పుడు మీకు అందరికీ తెలుసు ఈ ఊరి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజమేనా కాదా? ఎందుకు వెళ్ళిపోయినట్టు? భయంతో ఉండలేక, ఇబ్బందో బాధో అనుమానమో ఏదో ఒకటి మొత్తానికి వెళ్ళిపోయాం. తర్వాత ఏమైంది? ఓ శాపం తీసేయడం జరిగింది, ఇక్కడి నుంచి ఒక శాపాన్ని బద్దలు చేయడం జరిగినది.
తర్వాత ఏం చేసాం, మళ్ళీ అందరూ చేరున్నాం. కారణం ఏంటంటే అది ఒక వ్యక్తిగా తీసేసింది. జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు మాత్రమే చేయగలడు. కాబట్టి మనకి వ్యక్తులతో సంబంధం లేదు, వ్యక్తుల వెనకాల పోయేది లేదు, పరిగెత్తే లేదు. మనం పరిగెత్తాల్సింది దేవుడి వెనకాల, పరిగెత్తాల్సింది వాక్యం వెనకాల, పరిగెత్తాల్సింది వర్తమానం వెనకాల, పొందుకోవాల్సింది పరిశుద్ధాత్మను మాత్రమే. మనకి మనుషుల ఆత్మలు వద్దండి, దేవుడు ఒక ఆత్మ మాత్రమే కావాలి. ఆయన ఒక రాజ్యం మనకు కావాలి. ఈ మానవుని రాజ్యములో మనము కట్టబడుట ఉపయోగము లేదు, దేవుని రాజ్యంలో కట్టబడుట మాత్రమే ఉపయోగమై ఉన్నది. కాబట్టి ఈ రాత్రి మనం ఏదన్నా కలిగి ఉన్నామంటే దేవుని రాజ్యం మాత్రమే మనం కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మాట ఉన్నది, ఏలియాలోని ఆత్మను 2 పాళ్ళు ఎలీషా పొందుకున్న తర్వాత దాని యొక్క శక్తి చేత ఎరికోలో అద్భుతములు చేస్తుంది. ఇది ఎలీషా చేసే అద్భుతమా? కాదండి. వర్తమానం ఏమంటుంది, ఎలీషాలో ఉన్న ఏలియా ఆత్మ బట్టి ఆ కార్యములు చేశాడు. మరి ఇప్పుడు ఏలియా ఆత్మ కార్యములు ఏలియా చేసినవి కాదు, దేవుడు చేసినవి. అంతేనా? మరి ఏలియా అంటే మనం ఈ కాల వర్తమానం అనుకుందాం, వర్తమాని కూడా అనుకుందాం. ఎలీషా అంటే ఆ వర్తమానంలో నుంచి, ఆ వర్తమానికుల్లో నుంచి 2 పాళ్ళ ఆత్మను పొందుకున్నాడు, వర్తమానం కూడా పొందుకున్నవాడు ఎలీషా. మరి అదేగా నిజమైతే ఈ రోజు మనం ఎవరు అంటే, ఇప్పుడు భూమి మీద మనమే ఎలీషా. ఎవరు ఎలీషాలు? ఎలీషా అంటే ఒక వ్యక్తి కాదు. ఇప్పుడు ఏలియా ఆ దగ్గర నుంచి 2 పాళ్ళు ఆత్మ పొందుకున్న వారు ఎలీషా అయి ఉన్నారు. అలాగే ఈ కాలపు వర్తమానం పొందుకొని అదే ఏలియా ఆత్మను పొందుకొని కానీ ఉంటే అప్పుడు నీవు కూడా ఎలీషా అయి ఉంటావు భూమి మీద. అయితే ఇక్కడ ఈరోజు చేయాల్సిన పని ఏంటంటే, నేను ఎలీషాని పేరు పెట్టుకోవటం కాదండి, చేయాల్సిన పని ఏంటంటే ఎలీషా కార్యములు చేయాలి. అలాగే వధువు అని పేరు పెట్టుకోవటం కాదండి, వధువు కార్యాలు మనం చేయాలి. నేను క్రైస్తవుడు అని పేరు పెట్టుకోవటం కాదండి, క్రైస్తవుని కార్యాలు నేను చేయాలా. హానోకు అని పేరు పెట్టుకోగానే సరిపోదు, హానోకులాగా నేను జీవించాలా. అలాగే ఈరోజు గమనించి, నేను పౌలు అని పేరు పెట్టుకున్నా, నేను పౌలులాగా జీవించకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. నిజమేనా? కాబట్టి గమనించండి, మనం ఎందుకు పేర్లు పెట్టుకుంటున్నామంటే ఆ వ్యక్తుల్లాగా ఉండాలని, వాళ్ళలోంచి ప్రభావం తీసుకోవాలని. అయితే ఈ రాత్రి మనం వ్యక్తుల పేర్లు తీసుకోవటంలా, వ్యక్తుల ప్రభావం తీసుకోవటంలా పరిశుద్ధాత్మ శక్తిని తీసుకుంటున్నాం, దేవుడి యొక్క శక్తిని తీసుకుంటున్నాం, ఆయన యొక్క ప్రభావాన్ని తీసుకుంటున్నాం. ఆయన యొక్క ఆత్మ కింద నడిచినప్పుడు మాత్రమే ఆ ఆత్మ యొక్క కార్యములు మన లోపల జరిగేవిగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక మాట్లాడుతున్నారు, ఉప్పును ఒక కొత్త పాత్రలో వేసి దాని నీటి బొట్టులో కలిపినప్పుడు దానిలో శాపము వెళ్ళిపోయినది. అది బైబిల్ చెప్తాను. దాని గురించి ప్రవక్త మాట్లాడితే ఇలాగంటున్నాడు, కొత్త పాత్ర అన్న. ఏ పాత్ర? ఏంటి ఆ కొత్త పాత్ర అండి అన్నాడు. ఇప్పుడు దాకా వాడని పాత్ర అన్న. దేవుడికి ఏం కావాలి? మరి మనమందరం ఎవరు? వినపడలే, ఏదో చెప్తుంది, గట్టిగా చెప్పండి. వాడి పడేసిన పాత్రలు మనం. నిజమేనా? వాడి పడేసిన పాత్రలు మనం. అయితే దేవుడు ఏమన్నాడంటే, ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని పొందుకున్నావో, నువ్వు మారు మనసు పొందుకున్నావో, నువ్వు ఒప్పుదలకు వచ్చావో, పాప క్షమాపణ పొందుకోవటానికి ఆ రక్తాన్ని నమ్మి నువ్వు బాప్తిజం పొంది ఉన్నావో, అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో పాతవన్నీ గతించిపోయిను, సమస్తము. కొంచెం గట్టిగా చెప్పండి. నూతన పరచబడ్డోళ్ళు చెప్పండి, అందరూ వద్దు. ఎవరు నూతన పరచబడ్డారో వాళ్ళు ధైర్యంగా చెప్పండి. పాతయన్నీ గతించిపోయిన, సమస్తము నూతనమాయను. అంటే ఇప్పుడు నువ్వేమైనట్టు? ఇప్పుడు వినపడలేదు. నువ్వేమైనట్టు? నూతన పరచబడ్డావు. అంటే నువ్వు పాతది నీ లోపల లేదు, పాత బుద్ధి లేదు, పాత స్వభావం లేదు, పాత ఆలోచనలు లేవు, పాత పద్ధతులు లేవు, పాత పనులు లేవు, పాత జీవితం లేదు, పాత సాక్ష్యం లేదు. మొత్తము రక్తంలో కలిపేసినప్పుడు, నీ పాపం మొత్తం అక్కడ వదిలేసినప్పుడు, నువ్వు ఇప్పుడు కడగబడి నూతన పరచబడి నీవే ఇప్పుడు ఒక నూతన పాత్రగా మారినప్పుడు, ఇప్పుడు ఆ పాత్రను దేవుడు వాడుకోగలడు. ఏ పాత్ర? నేను అలాగే ఉండిపోతా, నా ఇష్టం వచ్చేట్టుగా చేస్తా, ఇంతే నా జీవితం, ఇంతే, నేను మారను అని నువ్వు అనుకుంటే దేవుడు నిన్ను మార్చలేడు, దేవుడు నిన్ను వాడుకోలేడు. దేవుడు నిన్ను వాడుకోవాలంటే, నన్ను వాడుకోవాలంటే దేవుడు చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? మనల్ని ఆయన కడుగుతాడు, వాక్యంతో కడుగుతాడు. ఉదక స్నానము చేత, వాక్యం అనే ఉదక స్నానము చేత దేవుడు మనల్ని కడిగి శుభ్రపరిచి ఆయన తీసుకొచ్చి మన అల్మార్లోనో ఎక్కడో పెట్టడానికి కాదని వాడుతున్నది. ఆయన పని నిమిత్తము, ఆయన పరిచయ నిమిత్తము, ఆయన కొరకు ఆత్మల సంపాదించే నిమిత్తము, ఆయన యొక్క రాజ్యం నిమిత్తము మళ్ళా తిరిగి ఆ పాత్ర వాడుకోబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట జ్ఞాపకం చేయనండి మీకు అందరికీ. రాత్రి బైబిల్లో సమరస్తే తెలుసు. ఏ పాత్ర అమ్మా?
మంచి పాత్ర, చెడ్డ పాత్ర? గట్టిగా చెప్పండి. చెడిపోయిన పాత్ర. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఎక్కడ మాట్లాడాడు? వినబడలేదు. ఇక్కడ ఎలీషా ఎక్కడికి వెళ్ళాడు? నీటి ఊట దగ్గరికి వెళ్ళాడు ఎలీషా కూడా. దాని లోపల ఏమేశాడు? కొత్త పాత్రలో ఉప్పు తీసుకొచ్చి ఆ నీటి లోపలికి వేసాక ఎలీషా అంటున్నాడు, ఇదిగో నేను ఇప్పుడు ఈ నీటిని స్వస్థపరిచాను. ఏమన్ నేనంటున్నాను, ఆ బావి దగ్గరికి వచ్చిన యేసుక్రీస్తు కూడా ఆయనే ఒక కొత్త పాత్ర అయి ఉన్నాడు. ఆయన దగ్గర వాక్యం ఉన్నది. ఆ వాక్యం పేరు ఉప్పు అయి ఉన్నది. ఆ ఉప్పుని తీసుకొచ్చి అక్కడ ఒక చెడిపోయిన పాడైపోయిన నీటి ఊట ఉన్నది. ఆ నీటి ఊట పేరు సమరయ స్త్రీ. ఎవరమ్మా? ఆ నీటి ఊట పేరు సమరయ స్త్రీ. ఇప్పుడు ఈ వాక్యంలోంచి అండి ఉప్పుని తీసుకొచ్చి ఆమె లోపల జల్లినప్పుడు, ఈ వర్తమానం జల్లినప్పుడు, పరిశుద్ధాత్మ ఆమె మీద కుమ్మరించినప్పుడు ఏం జరిగినదంటే ఆమె పాత జీవితం మొత్తం అక్కడ విడిచిపెట్టినది. బైబిల్ చెప్తా ఉన్నది, ఆమె అక్కడ కొండను బద్దలు చేసి ఊరిలోకి పరిగెత్తుకుంటా పోయి, ఇదిగో నేను చేసిన పాపములను నాకు తెలియచేసిన వాడు ఈయన మెస్సయ్య కాదా? ఈయన దేవుడి కుమారుడు కాదా? ఈయన క్రీస్తు కాదా? ఆశ్చర్యం. అందరి ద్వారా చెడిపోయింది, 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 పాడైపోయింది అని పిలువబడిన ఆమె ఇప్పుడు క్రీస్తుని ప్రకటించేదానికి వచ్చింది. క్రీస్తు గురించి సాక్ష్యం చెప్పేదానికి వచ్చింది. అందరూ ఆమెను తృణీకరించి ఒక వ్యర్థమైన స్త్రీగా, ఏమాత్రం విలువ గౌరవం లేని స్త్రీగా ఉంచితే, ఎప్పుడైతే ఆమె తన స్థానం తెలుసుకొని, తన స్థితి తెలుసుకొని, ఆ పాత జీవితాన్ని మొత్తం విడిచిపెట్టి, దేవుని నామానికి మహిమ, ఇప్పుడు ఆమె క్రీస్తుని తీసుకున్నది. ఈ రాత్రి నీవు నేను కూడా చేయాల్సిన పని అదే. నువ్వు ఇంతకుముందు ఎలా జీవించావో నాకు చెప్పొద్దు. అది చెడ్డదో మంచిదో నాకు చెప్పొద్దు. అది చెడిపోయినదో పాడైపోయిందో నాకు చెప్పొద్దు. అది వ్యర్థమైందో కూడా నాకు చెప్పొద్దు. ఎంత చీకట్లో ఎంత పాపంలో ఉన్నావో నాకు చెప్పొద్దు. ఒక మాట మాత్రం నేను చెప్తా, నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచి ఇప్పుడే నేరుగా బయటకు వచ్చి, ఇప్పుడే క్రీస్తు లోపలికి వచ్చాయి. ఈ రాత్రే నువ్వు క్రీస్తు లోపలికి రావాల్సి ఉన్నావు. ప్రతి బలహీనతలోంచి బయటికి నువ్వు రావాల్సి ఉన్నావు. ఆయన నిన్ను ఆకర్షించేవాడిగా ఉన్నాడు. ఆ వాక్యం నిన్ను ఆకర్షించేదిగా ఉన్నది. నీ బలహీనతలోంచి నిన్ను బయటికి పిలిచేదిగా ఉన్నది. నీలో ఉన్న బలహీనతను తీసివేసి ఆయన యొక్క బలమైన శక్తితో, ఆత్మ యొక్క నింపుదలతో అది నిన్ను నింపేదిగా ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు మన దగ్గరికి వచ్చాక మనం ఆలస్యం చేయొద్దు. ఆయన మనతో మాట్లాడాక మనం అసలు ఆలస్యం చేయొద్దు. ఆయన రావటమే మన గొప్ప ధన్యత. ఆయన మనతో మాట్లాడటమే అన్నిటికన్నా ఆశ్చర్యమైన కార్యం. మరి ఆయన వచ్చి మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయనే కార్యం చేయడానికి మన దగ్గరికి వచ్చినప్పుడు గమనించండి, యేసుక్రీస్తు వెతుక్కుంటూ సమరయ దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు వెతుక్కుంటూ సౌలు దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు వెతుక్కుంటూ దావీదు దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు వెతుక్కుంటూ అబ్రహాం దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు వెతుక్కుంటూ బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క పరిశుద్ధుడి దగ్గరికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. వారందరూ సరిగా లేనప్పుడే దేవుడు వచ్చాడు. నిజమేనా? సరిగా లేనప్పుడే, వారి స్థానం వారికి తెలియక ముందే, వారిలో ఉన్న శక్తి ఏంటో వారు ఎరగక మునిపే, వారి పిలిపేంటో వారికి తెలియక ముందే దేవుడు వారి దగ్గరికి వచ్చాడు. ప్రతి వారితో దేవుడు మాట్లాడాడు. ప్రతి వారితో దేవుడు మాట్లాడాడు. ఆయన మాట్లాడుకున్న ఉన్నది ఎవరితోనూ లేదు. ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడున్నాడు. నేను నమ్ముతున్నా యెరూషలేములో ఉన్న అదే దేవుడు ఈ రాత్రి ఈ ఎర్రజంగంలో కూడా ఉన్నాడని నమ్ముతూ ఉన్నా. అక్కడ కార్యములు చేసిన దేవుడు, యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో మాట్లాడిన అదే దేవుడు ఇదిగో ఈ రాత్రి ఇక్కడే ఉన్నాడని నమ్ముతా ఉన్నా. ఎలీషాలో ఆత్మగా ఉండి పనిచేసిన, ఆ యెరికోలో పనిచేసిన దేవుడు ఈ రాత్రి ఇక్కడ మన మధ్యలో ఉన్నాడని నమ్ముతూ ఉన్నా. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే ఆయన నీతో మాట్లాడగలడు. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే, నువ్వు ఆయన పట్ల నమ్మకం కలిగి ఉంటే, ఈ రాత్రే ఆయన నిన్ను సంపూర్ణంగా మార్చివేయగల దేవుడు అయి ఉన్నాడు. నీ బలహీనత ఏంటో మాత్రం నాకు చెప్పొద్దు. మోషే దగ్గరికి వచ్చి మోషేని దేవుడు పని చేయమంటే మోషే ఏం చెప్తున్నాడు? ఇంకా నాకు నత్తి, నా మాట ఎవరు వినరు, నాకు భయం, నేను అక్కడికి పోలేను, నేను తిరిగి పోలేను, చాలా దూరం వచ్చాను, నాకు 80 ఏళ్ళ వయసు వచ్చింది, అన్నీ సాకులే. అంతేనా? మనం కూడా దేవుడు పని చేయమంటే ఏం చెప్తాం? వినపడలా? చర్చిలో పరిచయం చేయమంటే ఏం చెప్తాం? ఆదివారం ముందు రమ్మంటే ఏం చెప్తాం? అన్నీ సాకులే. అంటున్నాను, దేవుడు నీ ముందుండగా నువ్వు సాకులు చెప్పడానికి వీల్లేదు. నువ్వు ఎన్ని చెప్పినా నువ్వు దేవుడు పని చేయాల్సిన చివరికి. నేను అదేదో ముందే నువ్వు పని చేస్తే మేలు కదా అంట. ఆయన దెబ్బ కొట్టి నిన్ను పని చేసేలాగా చేయటం మేలా, ముందే మనం పని చేయటం మేలా అంటే, నాకున్న అనుభవాన్ని బట్టి ముందే పని చేయటం మేలు అంటాను.
6 నెలలు మంచంలో ఉండేదానికన్నా ఎమ్మటే పని చేయడం లేదు మేలు కదా. నిజమేనా కదా? గట్టిగా చెప్పరు ఎవరు. ఏ ఒక్కరు కూడా జీవితంలో అలాంటి వ్యక్తిగత అనుభవాలు రావాలని కోరుకోకండి. ఎందుకంటే చాలా కఠినంగా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అపోస్తలుడైన పౌలు కూడా బైబిల్లో ఒక మాట అంటాడు, నాలో కూడా ఒక ముళ్ళు ఉందంటాడు. బలహీనత ఉందా లేదా? కానీ దేవుడు వాడుకుంటున్నాడా లేదా? బహుబలముగా. మోషేలో ముళ్ళు లేదా? కోపం అనే ముళ్ళు లేదా? దేవుడు వాడుకోవట్లేదా? ఖచ్చితంగా వాడుకుంటాడు. అయితే నువ్వు దేవుడికి పూర్తిగా సమర్పించుకొని ఉండాలి. నువ్వు పూర్తిగా సమర్పించుకోవాలి. మీరు గమనించండి, ఏలియా వెనకాల ఎలీషా వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడంటే, ఎలీషాకి ఇంకొక పని లేదు, ఇంకొక ధ్యాస లేదు, ఇంకొక ఆలోచన లేదు, ఇంకొక మాట లేదు, ఇంకొక వ్యక్తి లేదు. ఏలియా వెనకాల మాత్రమే వెళ్ళాడు. ఈరోజు మనము కూడా ఆ పక్కకి ఈ పక్కకి చూడకుండా మనకు ఒక ఏలియా ఉన్నాడు, ఈ కాలపు వర్తమానం ఉన్నది. మనకి ప్రభువైన యేసుక్రీస్తు దేవుడిగా, పరిశుద్ధాత్ముడిగా, రక్షకుడిగా, కాపాడేవాడిగా, మనకి స్వస్థత కొరకు రక్తం కాచిన వ్యక్తిగా మన ముందు ఉండగా మనము ఆయనని తప్ప మరి ఇంక దేని వెంబడించండి. ఈ కాలపు వర్తమానం తప్ప మరి ఇంక దాని దేని జోలికిపోవద్దు. ఎందుకంటే దేవుడు మనకు ఒక వ్యక్తిని ఇచ్చాడు. ఆ వ్యక్తిని నమ్మి వెనకాల పోదాం. ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మని మాత్రమే మనం వెంబడించుకోవడం ముందుకు పోదాం. ఎందుకంటే చూడండి, మనకు ఒక పురుగు పుడుతుంది. బైబిల్లో మీరు యోనాను చూశాడు. యోనా దేవుడి వెనకాల పోవాల్సిన బదులుగా ఏం చేశాడు? తన ఆలోచన వెనకాల పోయాడు. ఆలోచన వెనకాల పోయినప్పుడు ఏం చేశాడంటే దేవుడిని తీసుకొచ్చి చేప గడుపులో పడేసి 3 రోజులు వచ్చాడు. అంతేనా? ఎందుకంటే బైబిల్ చెప్తుంది మన దేవుడు రోషం కలిగిన దేవుడు. రోషం కలిగిన దేవుడు. నువ్వు రోషం కలిగిన దేవుడిని మాత్రం వెంబడించాలి. కానీ నాకు నచ్చినట్టుగా, నచ్చిన వ్యక్తిని, నచ్చిన ఆలోచన వెంబడిస్తానంటే దేవుడు ఎప్పుడు కూడా ఒప్పుకోడు. కాబట్టి రాత్రి మీకు మళ్ళా జ్ఞాపకం చేస్తానా, నువ్వు దేవుడిని నమ్మావా, నువ్వు దేవుడిని వెంబడిస్తున్నావా, ఆయన తప్ప నీకు వేరొక ఆలోచన ఉండటానికి వీలు. ఆయన చూపించిన మార్గం కాక నువ్వు వేరొక మార్గంలో వెళ్ళటానికి వీలేదు. ఈరోజు అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. అదే విధముగా నువ్వు ఆయన్ని మాత్రం నమ్మినప్పుడు, నువ్వు ఆయన మాత్రం వెంబడిస్తున్నప్పుడు మిగతా అందరి జీవితాల కన్నా ఆయన నీ జీవితంలో చేసే కార్యాలు ఎక్కువై ఉంటాయి. నీ జీవితంలో నిన్ను వాడుకొని చేసే కార్యాలు ఇంకా గొప్పగా ఉంటాయి. నీ ద్వారా దేవుడు పలికే మాటలు ఇంకా గొప్పగా, ఇంకా ఘనమైనవిగా ఉంటాయి. ఆయన్ని ఒక సాక్షిగా భూమి మీద నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడి చేతిలో ఎప్పుడు కూడా నీవు ఒక కొత్త పాత్రగానే ఉండాలి. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అక్కడ ఒక మాట ఉంది, ఉప్పు ఎల్లప్పుడూ ఉప్పు సారమును కలిగి ఉండాలి, ఉప్పు దాని సారమును ఎన్నడూ కోల్పోవద్దు. బైబిల్ యేసుక్రీస్తు మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. మత్తయి సువార్త 5:13లో మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారము పొందును? దేని వలన? ఉప్పు సారం అయితే మళ్ళీ సారం ఎలా రావాలి? మీకు అందరూ తెలుసు, ఉప్పు సారం పోతే ఏం చేస్తాం? బయటపడేస్తాం. అంతేనా? బైబిల్లో కూడా మాట, ఉప్పు నిస్సారమై దాని రోడ్ల మీద పడేస్తే దాన్ని మనుషులు తొక్కుతారు. ఇక్కడ ఒక మాట యేసు చెప్తున్న మాట, మీరు లోకంలోకి ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికిను పనికి రాదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆ ఉప్పు అంటే నీలో ఉన్న వాక్యము వర్తమానం, నీలో ఉన్న పరిశుద్ధాత్మ, నీలో ఉన్న క్రీస్తు రక్తము, క్రీస్తు నీకు ఇచ్చిన వాగ్దానం, ఆయన నీ కొరకు సమర్పించుకున్న జీవితము. ఎప్పుడైతే నీ లోపల నుంచి ఆ సారం అనేది పోయినదో ఇక నీ వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. కుటుంబంలో ప్రయోజనం లేదు, సంఘంలో ప్రయోజనం లేదు, వ్యక్తిగా నీకు కూడా ప్రయోజనం లేదు. కారణం ఏంటంటే ఉప్పు సారం కోల్పోతే ఆ ఉప్పు యజమాని ఎవరైతే ఉన్నాడో అతనే తీసుకెళ్ళి బయటపడేస్తాడు. ఈరోజు మనందరి సంగతి, మనందరము యేసుక్రీస్తు అనే పాత్రలో ఉప్పు లాంటి వాళ్ళం. ఆ పాత్రలో నీవు ఉండాలి, సారం కలిగి ఉండాలి. సారము కోల్పోతే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఈ రాత్రి మీ అందరికి జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు సంఘముకు వచ్చినప్పుడు నువ్వు ఒక నామమాత్ర క్రైస్తవుడిగా ఉన్నావు. నువ్వు బాప్టిజం పొందినప్పుడు నువ్వు విశ్వాసిగా ఉన్నావు. రక్షణ పొంది దేవుని లోపలికి వచ్చాక నువ్వు విశ్వాసిగా మారి ఉన్నావు. అయితే నువ్వు ఎప్పుడు వధువై ఉన్నావంటే వర్తమానం నీకు పరిపూర్ణంగా తెలిసి నువ్వు వర్తమానానికి లోబడి జీవించడం ప్రారంభించిన తర్వాత అప్పుడు నీ వధువయ్యావు. అప్పుడు దాకా నేను వధువు కానే కాదు, నేను వర్తమానంగా సంఘానికి రావచ్చు, వినొచ్చు, 1-2 పాటించవచ్చు, అంత మాత్రం నేను విశ్వాసిగా ఉంటానని తప్పితే వధువు కావలేను. పూర్తిగా వాక్యంలో ఏదైతే నాకు తెలియచేయబడిందో, చెప్పబడినదో, నాకు ఏదైతే అర్థమైందో, దేవుడు నాకు బయలుపరిచాడో ఆ సంపూర్ణత మొత్తం నేను తీసుకుంటే అప్పుడు వర్తమానంలో ఉన్న సారము నా లోపలికి వచ్చింది. అంతేనా? మీకు అందరికీ ఒక మాట చెప్తాను, నిజమా కదా చెప్పండి. ఎప్పుడైనా మన ఇంట్లో పిల్లలకి బాగా జ్వరం వచ్చినప్పుడు వాళ్ళకి మనం అన్నం పెట్టాలి.
వాళ్ళేమో తినలేరు. అప్పుడు ఏం చేస్తారు మీరు? కొంచెం మజ్జిగో పెరుగో తీసుకొని రైస్లో కొద్దిగా ఉప్పు వేసి దాన్ని కలిపి ఏం చేస్తారు? మెత్తగా కలిపి వాళ్ళు నమలలేరు, ఏం చేస్తారు? ఆ రైస్ మొత్తం తీసి పక్కన పడేసి మిగతాది మొత్తం తాగిస్తారు. కారణం ఏంటంటే మీరు కలిపినప్పుడు దీని సారం అంతా దాని లోపలికి వచ్చేసి, ఈ రైస్ తీసేసిన దీనిలో బలవంతం ఇప్పుడు దాని లోపలికి వచ్చింది కాబట్టి వాళ్ళకి అది మనం తాగిస్తాం. కాబట్టి ఈరోజు నీ లోపల కూడా వాక్యం విన్నాక, వర్తమానం విన్నాక, ప్రార్థన చేశాక, బైబిల్ చదివాక, సంఘంలోకి నీవు వచ్చిన తర్వాత, నీకు వాక్యం అర్థమైన తర్వాత, నువ్వు గ్రహింపు పొందుకున్న తర్వాత దానిలో ఉన్న సారం అంతా ఇప్పుడు పుస్తకంలో లేదు, అది నీ లోపలికి వచ్చింది. అవునా? ఇప్పుడు వర్తమాన సారం ఎక్కడున్నది? నా లోపల ఉండాలి. నిజమేనా? ఒక చిన్న మాట మీకు జ్ఞాపం చేస్తా. ఒకసారి ఇట్లాగే పెరట్లో వాళ్ళ ఇంటికి ఒక కూతురుని చుట్టానికి వాళ్ళ తల్లి వాళ్ళ ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తే వెనకాల ఉయ్యాలు ఉన్నది. ఆ ఉయ్యాల్లో కూర్చొని ఆమె వర్తమాన పుస్తకం చదువుతూ ఉన్నది. అంతలో ఆ ఏరియాలో, ఆ ఊరిలో అందరిని కుమ్ముతూ పొడుస్తూ ఉన్న ఒక ఆవు ఒకటి తిరుగుతున్నది. అది వచ్చింది వాళ్ళ ఇంట్లోకి. లోపల నుంచి కూతురు పెద్దగా కేకలేసి లోపలికి వచ్చాయంటే ఈమె చదువుకున్న పుస్తకం అక్కడ పడేసి, ఆ ఉయ్యాల్లో పడేసి పరుగుతుకుని లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి తలిపేసేసుకుంది. ఆ ఎద్దు లేదా ఆవు అక్కడికి వచ్చి ఆ పుస్తకం మొత్తం తినేసింది. వర్తమాన పుస్తకం మొత్తం తినేసింది. కొద్దిసేపటికి ఏమైందో లేదో అది అక్కడే పక్కన టేబుల్ దగ్గర కూర్చున్నది. అప్పుడు దాకా కనిపించిన ప్రతి మనిషిని కుమ్ముతూ ఉండు. దాని పేరు కిల్లర్ బుల్ అన్నారు. అందరిని చంపేయొద్దని. కాసేపటికి ఏమైనది, అది పక్కన కూర్చుంది. ఇంట్లోంచి బయటికి పోవట్లా. సరే, ఇంట్లో వాళ్ళు నిదానంగా దాని దగ్గరికి వచ్చారు. అలాగానే కర్ర పెట్టారు, కొడతారు, నెడుతున్నారు. అది కదలటల్లా, ఉలకట్లా, పలకట్లా. దాని మీద వచ్చి తల మీద చేసి ఇలాగంటే అది మామూలు సాధు జంతువు అయిపోయింది. ఏమైంది? దాని స్వభావం ఏదైతే ఉన్నదో దాని లోపలికి ఆ నిజమైన స్వభావం బయటకు వచ్చినది. అంతకుముందు ఉన్న స్వభావం మొత్తం పోయినది. నేనంటాను, ఒక్క వర్తమాన పుస్తకం తింటేనా ఎద్దు మారిపోయినదే? మనం ఎన్ని పుస్తకాలు తిని ఉండాలి? ఎన్ని వర్తమానాలు విని ఉండాలి? ఎన్నో వర్తమానాలు విన్నాము, ఎన్నో వర్తమాన పుస్తకాలు తిన్నాము. అంతేనా? మరి మనం కూడా ఏమై ఉండాలి? ఇప్పుడు వినపడలేదు. మనము కూడా సాధువులాగా మారితే మన లోపల నిజమైన స్వభావం బయటికి రావాలి కదా. అది కదా మార్పు. అంటే అది ఆవు, కానీ దాని స్వభావం మర్చిపోయి అందరిని చంపాలనుకుని తిరుగుతున్నది. ఎప్పుడైతే ఆ వర్తమాన పుస్తకం తిన్నదో దాని లోపల ఉన్న అసలైన స్వభావం బయటకు వచ్చినది. అలాగే నీవు కూడా నిజమైన ఒక గొర్రె పిల్లగా నువ్వు పుట్టి ఉంటే భూమి మీద, ఈ వర్తమానం దగ్గరికి వచ్చినప్పుడు, ఈ వర్తమానం యొక్క సారము నీ లోపలికి దిగొచ్చినప్పుడు నీ అసలైన స్వభావం తిరిగి బయటకు వచ్చేదిగా ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఎందుకు ఈ వర్తమానం ఇచ్చాడంటే మనల్ని సంపూర్ణంగా మార్చడానికి. చూడండి, ఎలీషా మీదకి 2 ఆత్మ వచ్చేంత వరకు ఆయన కార్యములు చేయలా. అవునా? అప్పుడు దాకా ఆయన కార్యములు చేయకుండా కార్యములు చూస్తూ ఉన్నాడు. ఇంతకుముందు కూడా నీవు కూడా వర్తమానంలోకి వచ్చి ఉండొచ్చు, అయితే అనేక కార్యములు చూస్తూ ఉన్నావేమో. ఈ రాత్రి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నువ్వు కార్యములు చూసేవాడిగా కాదు, కార్యములు చేసేవాడిగా మారాలి. ఇక నుంచి నువ్వు ప్రార్థన చేసేవాడిగా కాదు, ప్రార్థనలో కార్యములు చూసేవాడిగా నువ్వు మారాలి. కార్యములు చూడటమే కాదు, నీ జీవితంలో కార్యములు దేవుడు చేసేలాగా నువ్వు పూర్తిగా సంపూర్ణంగా దేవుడికి ఒక సమర్పణ కలిగి ఉన్న వ్యక్తిగా మారవలసిన సమయము నీ జీవితంలో వచ్చినది ఈరోజు. ఎప్పుడైతే ఏలియా మంచి 2 పాళ్ళు ఆత్మను పొందుకున్నాడో, ఎరికకు తిరిగి వచ్చాడో, అక్కడున్న ప్రజలు అంటున్నారు, ఎలీషా నువ్వు మొత్తం చూసావు కదా, ఇదిగో నువ్వు ప్రవక్తవై ఉండొచ్చు, ఆయన మీద 2 పాళ్ళు ఆత్మను పొందుకొని ఉండొచ్చు, అయితే నీకు సంగతి తెలియజేస్తున్నావు, ఈ ఊరు బాగున్నది, ఇక్కడ నీరు కూడా చుట్టానికి బాగున్నది, ప్రజలు చాలా మంది ఉన్నారు, అన్ని బాగున్నాయి, కానీ ఈ నీరు తాగటానికి ఏంటది? ఈ నీరు తాగటానికి ఎందుకు పనికిరాదు? నీళ్ళలో ఏమున్నది? చేదు ఉన్నది. అవునా? మన వర్తమాన సంఘంలో ఉన్నాం. వినపడలేదు? గట్టిగా చెప్పరు ఎవరు నాకు. మన వర్తమాన సంఘంలో ఉన్నాం, కానీ పనికిరాం. దేనికి చెప్పరు ఎవరు? నా సమాధానం పూట ఎర్రజంగల్లో మాట్లాడరు ఎవరు? తాగడానికి పనికి వస్తాయా చేదు నీళ్ళు?
మరి సంఘంలో ఉండి మనం కూడా పనికి వస్తున్నామా? వినపడలేదు. ఎందుకని? మాటల్లో, ఆలోచనలో, చూపుల్లో, క్రియల్లో, ప్రతి దాంట్లో తల నుంచి కాళ్ళ వరకు చేదు. మీకు తెలుసా, పాము కూడా మొత్తం విషయం ఉండదు. మరి వినపడలా మనకి? అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, మానవుని శరీరంలో అత్యంత జారత్వం కలిగినది నాలుక. మీరు గమనించలేదు, మన నాలుక కూడా పాములాగే ఉంటుంది. అంతేనా? అంటే ఇప్పుడు విషయం ఎక్కడుంది? పోద్దాది? నిజమేనా కాదా? ఇప్పుడు పోవాలా వద్దా? ఇప్పుడు ఎలీషాని దేవుడు ఎందుకు పంపించాడు? లేదా ప్రవక్తను దేవుడు ఎందుకు పంపించాడు అక్కడికి? అక్కడున్న విషమును తీసేయటానికి, ఆ చేదును తీసేయటానికి, నీటిని బాగు చేయటానికి, ఆ నీటిని మళ్ళా వాడుకోవటానికే దేవుడు ప్రవక్తని ఆత్మచేత అక్కడికి పంపించాడు. కాబట్టి ఈరోజు ఈ గడియ వర్తమానం మన దగ్గరికి ఎందుకు వచ్చిందంటే, మనం చేదని తెలుసు, మన చెడ్డ స్వభావం తెలుసు, మనం పాడైపోయిన పాత్రని తెలుసు, చెడిపోయిన పాత్రని తెలుసు. అయినప్పటికీ దేవుడు మనకి ఎందుకు వర్తమానం ఇచ్చారంటే సరి చేసుకుంటామని, ఈ వర్తమానం అంగీకరిస్తామని, మన జీవితాలను మార్చుకుంటామని చెప్పి దేవుడు గొప్ప కృప చేత ఒక ముందు ఆలోచన కలిగి ఉండి తన ఆలోచనలో ఉన్న వారి కొరకే ఈ బరువైన వర్తమానమును, భారమైన వర్తమానమును, విలువైన వర్తమానమును దేవుడు మన కొరకు ఇచ్చున్నాడు. ఇప్పుడు చూడండి, అక్కడికి ప్రవక్త వచ్చి ఆ కొత్త పాత్రలకు ఉప్పుని తీసుకొని వచ్చి ఎక్కడ చేదు ఉన్నదో ఆ ఉప్పుని అక్కడికి వెళ్ళిపోయాడు. అంతేనా? నేను రాత్రి అంచనా, ఆ నీటి ఊట, ఆ చేదు నీటి ఊట ఏదో కాదు, కానీ అది రాత్రి నీ హృదయం అయి ఉన్నది. ఈ రాత్రి అది నీ హృదయం అయి ఉన్నది, నీ జీవితమై ఉన్నది, నీ సాక్ష్యమై ఉన్నది. ఇప్పుడు గమనించండి, ఆ నీటి ఊట ప్రవక్త అక్కడికి వచ్చినప్పుడు ప్రవక్తను అంగీకరించినది, ఆయన ఉప్పు కలపడానికి ఒప్పుకున్నది. అలాగే ఈ రాత్రి కూడా నీ హృదయము వాక్యము తీసుకోవడానికి ఒప్పుకోవాలి, వర్తమానం తీసుకోవడానికి ఒప్పుకోవాలి, దేవుని శక్తిని తీసుకోవడానికి ఒప్పుకోవాలి, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఒప్పుకోవాలి, నువ్వు మారాలి అని నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుదల కలిగి ఉండి నువ్వు వాక్యం వినడానికి వచ్చినప్పుడు దేవుడి లోపల క్రియ చేయగలడు, నిన్ను మార్చగలడు, సంపూర్ణంగా మార్చగలడు, నీ స్థితి మార్చగలడు, నీ స్థానం మార్చగలడు, నీ పాపం తీసేయగలడు, నీ దోషం తీసేయగలడు, నీ మీద ఉన్న శాపమును బద్దలు చేయగలడు. ఇంతకీ ఏలియా నుంచి ఎలీషాకి 2 పాళ్ళ ఆత్మ దేని కొరకు వచ్చినదంటే ఆ శాపం తీసేయటానికి. అలాగే ఈ గడియ మనకి వర్తమానికుడు ఎందుకు వచ్చాడంటే మన మీద ఉన్న శాపం తీసేయటానికే. ఇప్పుడు నేనేం చేయాలంటే నా మీద ఉన్న శాపం తీసేబడటానికి నేను ఒప్పుదల కలిగి ఉండాలి. అంతేనా? సమరస్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇదిగో నీ జీవితం చేదైనది, నీ జీవితం చెడ్డది, నీ జీవితం వ్యర్థమైనది అంటే అన్నిటికి ఒప్పుకుంటుంది. అవును, అయితే నాకు ఈ చెడ్డ జీవితం వద్దు, నాకు ఈ చెడ్డ జీవితము వద్దు. నువ్వు ఎప్పుడైతే ఈ చెడ్డ జీవితం వద్దు అని కోరుకుంటావో, నువ్వు ఒక తీర్మానం చేసుకుంటే అక్కడి నుంచి దేవుడు నీ జీవితంలో పనిచేస్తాడు. అప్పుడు దాకా ఆయన పని చేయలేడు. కారణం చెప్పనా, బైబిల్లో దేవుడు కయీనుతో మాట్లాడాడు, కయీనుకి అవకాశం ఇచ్చాడు, కయీను కూడా మారాలని చెప్పి దేవుడు కోరుకున్నాడు. దేవుడే నేరుగా మాట్లాడినా కయీను మారాడా? మారలా. అలాగే సమరస్యతో మాట్లాడగానే ఆమె వెంటనే మారినది. కారణం ఏంటంటే దేవుడు ఒక ఆలోచన ముందుగానే ఉన్నది, దేవుడు అవకాశం ఇచ్చాడు, కయీనుకి కూడా అవకాశం ఇచ్చాడు. ఎదురుగా ఉన్నాడు కాబట్టి, కయీను ఒక్కడే అక్కడ ఉన్నాడు కాబట్టి దేవుడు అవకాశం ఇచ్చాడు, మారతాడేమో. అలాగే ఈ రాత్రి కూడా దేవుడు మనందరిని వ్యక్తిగతంగా, నువ్వు కయీనువో తెలీదు, సమరస్యవో తెలీదు, పౌలువో తెలీదు, దావీదువో తెలీదు, ఎలీషావో తెలీదు, యోనావో తెలీదు, మోషేవో తెలీదు, ఎవరవో తెలీదు, కానీ నువ్వు ఏమై ఉన్నప్పటికీ నీకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. బైబిల్ యేసు గురించి చెప్పినట్టుగా ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఏకకాలంలో వర్షము కురిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు మంచోడువో చెడ్డోడువో తెలియదు, కానీ ముందు దేవుడు అయితే నీకు అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశము బట్టి నీ లోపల నువ్వు ఏ విత్తనం అయి ఉన్నావో ఆ విత్తనమే మొలకెత్తాల. నీ స్వభావం ఏదైతే ఉన్నదో ఆ స్వభావం తిరిగి రావాలి.
ఇప్పుడు ఆ నీరు అంతకుముందు మంచిదే, కానీ చెడ్డగా మారినది. ఎప్పుడైతే ఆ నిజమైన వర్తమానం కలిపాడో, నిజమైన ఉప్పుని కలిపాడో, నిజమైన సేవకుడు అక్కడికి వచ్చాడో, పరిపూర్ణమైన వర్తమానం తీసుకొచ్చాడో, ఆ వర్తమానం బట్టి, దేవుడు పంపించిన విధానం బట్టి, దేవుడు యొక్క నడిపింపుని బట్టి ఆ చేదు మారి అది మంచిగా మారింది. దాని లోపల పాత స్వభావం బయటకు వచ్చినది. అలాగే ఈరోజు మనం నిజంగా దేవుడు కుమారులు కుమార్తెలుగా భూమి మీద పుట్టినట్లయితే, నిజమైన గొర్రెపిల్లగా మనం భూమి మీద ఉన్నట్లయితే, ఈ మధ్యలో మన స్వభావం మారినట్లయితే, మన పద్ధతులు మారినట్లయితే, మన ఆలోచనలు మారినట్లయితే, అది బంధువుల వల్ల, స్నేహితుల వల్ల, మనం ఎదిగిన విధానం వల్ల, చుట్టుపక్కల ఊరు యొక్క పద్ధతుల వల్ల, కట్టుబాటు వల్ల, ఆచారాల వల్ల, సంప్రదాయాల వల్ల, దేని వల్ల అది మారినట్లయితే, ఈ రాత్రి నిజమైన వర్తమానం యొద్దకు వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యం యొద్దకు వచ్చినప్పుడు, ఆయన యొక్క కృపని యొద్దకు వచ్చినప్పుడు, ఆయన చేత కార్చబడిన రక్తము నీ యొద్దకు వచ్చినప్పుడు, ఆ వర్తమానం నిన్ను తాకినప్పుడు, అది నీ హృదయాన్ని సంధించినప్పుడు, నిన్ను గద్దించినప్పుడు, అది నీ సరిచేసినప్పుడు, నీలో ఇప్పుడున్న స్వభావం మొత్తం పక్కకి జరిగిపోయి, ఈ లోకపు క్రియలు మొత్తం పక్కకి వెళ్ళిపోయి, లోకపు ఆచారాలు, సంప్రదాయాలు, ఈ లోకం యొక్క ప్రభావం మొత్తం పక్కకి జరిగిపోయి, నీ లోపల అసహ్యత ఏదైతే ఉన్నదో ఆ స్వభావం మళ్ళీ తిరిగి బయటకు వచ్చేదిగా ఉన్నది. అంటే ఇప్పుడు దేవుడు చేస్తున్న పని ఏంటో తెలుసా? నీ పూర్వపు స్వభావం నీకు ఇస్తూ ఉన్నాడు. ఎందుకు మనకు ఉప్పు కావాలి? మన స్వభావము తిరిగి మనకి రావటానికి. అయితే యేసుక్రీస్తు వెళ్ళిపోతే ఆయన ఒక మాట అన్నాడు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఇదేంటిది? ఇంతకుముందు ఆయన ఉప్పు పాత్రలు వేసి, ఆ పాత్రలో ఉప్పు మనలో వేసి, మనలో ఉన్న చేదు మొత్తం పోగొట్టి, ఇప్పుడు నువ్వే ఉప్పు అంటున్నాడు. ఇప్పుడు నేను ఉప్పు అయితే ఏం చేయాలా? వినపడలేదు నాకు. ఇప్పుడు ఉప్పు అయితే నేనేం చేయాలి? ఎవరో ఒకరిలో చేదు నేను పోగొట్టాల. అంతేనా? ఉప్పుకు పనికిరాదు. అంతేనా? ఉప్పు దేనికి పనికి చేయాలి? ఎక్కడ చేదు ఉన్నదో అక్కడికి పోయి ఉప్పు అక్కడ పడేస్తే అది మారాలా. ఇప్పుడు దేవుడు మనల్ని ఎలాగ పెట్టాడంటే, ఒకప్పుడు మనం చేదు స్వభావం కలిగిన వాళ్ళము, ఒకప్పుడు చెడ్డ స్వభావం కలిగిన వాళ్ళము, పాడైపోయిన స్వభావం కలిగిన వాళ్ళము. సౌలు ఎలాగున్నాడో మీకు తెలుసు, దావీదు ఎలాగున్నాడో మీకు తెలుసు, మోషే ఎలాగున్నాడో మీకు తెలుసు, సమరస్య ఎలాగున్నదో మీకు తెలుసు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, వారి జీవితాలు పూర్తిగా మార్చివేస్తున్నారు. ఇంతకు ముందులాగా వారు ఇప్పుడు లేరు. దేవుడు వారిని పూర్తిగా మార్చివేసిన తర్వాత వారి స్వభావము, వారి ఆలోచనలు, వారి పద్ధతులు, వారి మాట తీరు సమస్తం మారిపోయింది. ఆశ్చర్యం ఏంటి తెలుసా? సమర స్త్రీ కూడా దేవుడి కొరకు ఆత్మను సంపాదిస్తాను. మరి మనమేం చేద్దాం? మనమేం చేస్తాము? ఒక్కళ్ళన్న చేదు స్వభావం కలిగిన వ్యక్తిని మనం మార్చామా? ఏంటి చేదు స్వభావం అంటే? దేవుడు ఎవరో తెలియని స్వభావం, ప్రార్థన తెలియని స్వభావం, సంఘము తెలియని స్వభావం, వర్తమానం తెలియని స్వభావం, ఈ గడియ వర్తమానీకుడు తెలియని ఒక స్వభావం. ఆ స్వభావం నుంచి మార్చటానికే దేవుడు నిన్ను లోకానికి ఉప్పుగా పెట్టాడు. అంతేనా? ఇప్పుడు నేను ఉప్పు అని చెప్పుకొని తిరగటం వల్ల ప్రయోజనం ఏంటి? నేను క్రైస్తవుడిని చెప్పుకొని తిరగటం వల్ల ప్రయోజనం ఏంటి? నాది వర్తమానం చెప్పుకొని తిరగటం వల్ల ప్రయోజనం ఏంటి? ఇంకా ఈ రోజుకి వర్తమానం చెప్పాలంటే మనకున్న ఘోరమైన స్థితి ఏంటంటే, ఇప్పటికి కూడా ప్రవక్త ఫోటో చూపించాల్సిందే. అది బైబిల్ అంటుంది, నీవే ఇప్పుడు నడుస్తున్న వర్తమానం అయి ఉన్నావు. నేను ఎవరిని చూపించాలి? ఇప్పుడు నా జీవితం చూపించేదిగో నాలాగా జీవించు, ఇది వర్తమానం అంటే అని చెప్పే స్థితిలో నేను రావాలా. ఇంకా మనం ఆ ఫోటోని చూపిస్తున్నాం. చూపించు, అవసరం వచ్చినప్పుడు చూపించు, కానీ ఇప్పుడు చూపించే పరిస్థితి కాదు మనం జీవిస్తున్నది. మనం ఏ కాలంలో ఉన్నామో తెలుసా? నీ లోపల వర్తమానం చూపించే కాలంలో నువ్వు జీవిస్తున్నావు. ఇప్పుడు బైబిల్ చెప్పట్లేదా? మా పరిచయం మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికలు మీరు కాదా? ఈ కాల వర్తమానికుడు అంటున్నాడు, ఈ కాలానికి నీవే నడుస్తున్న పరిశుద్ధ గ్రంథము. ఇప్పుడు నేనే పరిశుద్ధ గ్రంథం అయితే నేనేం చేయాలా? నేను ఇంకో గ్రంథం చూపించాలా? నా జీవితంలో మార్పు నీకు చూపించాలి, నా జీవితంలో సాక్ష్యం నీకు చూపించాలి. నేను ఎలాగ జీవిస్తున్నానో నీకన్నా ముందు నేను చూపించే ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు, అప్పుడు నువ్వు వాక్యాన్ని నమ్ముతావు, అప్పుడు నువ్వు వర్తమానం నమ్ముతావు, అప్పుడు నువ్వు దేవుడి వెనకాల నడుస్తావు. ఈరోజు మనము మన జీవితంలో వర్తమానం పని చేయాలి. చూడండి, గడి వర్తమానం ఒక వర్తమానం చెప్తే ఇలాగన్నాడు, యు ఆర్ సపోజ్ టు బి ఎ లివింగ్ సర్మన్ అని చెప్పిన మాట. యు ఆర్ సపోజ్ టు బి ఎ లివింగ్ సర్మన్ అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు నీవే జీవిస్తున్న వర్తమానం అయి ఉన్నావు.
నువ్వు ఒక జీవిస్తున్న వర్తమానం వలె జీవించాలి. అప్పుడు ప్రజలు నిన్ను చదువుతారు. వారు వర్తమాన పుస్తకాలు చదవరు, వారు నిన్నే చదువుతారు. వారు బైబిల్ చదవరు, వారు నిన్నే చదువుతారు. అంటే ఈ రోజు నేను లోకానికి ఉప్పై ఉన్నా. అంతేనా? ఎటువంటి ఉప్పై ఉన్నా మనం ఇతరులకు ఉపయోగపడి ఉప్పై ఉండాలి. అంతేనా? బైబిల్లో అన్ని చోట్ల ఉప్పు అంటే అన్ని చోట్ల ఉప్పు మంచిది కాదండి. పాత నిబంధనలో ఒక చోట సొదొమ గొమొర్రాలు గాల్చేసేటప్పుడు దేవుడు బయటికి రమ్మంటే అక్కడ ఒక ఆమె ఉప్పు స్తంభం అయినది. ఎవరామా? ఇప్పుడు ఆమె ఉపయోగపడుతుంది ఎవరికన్నా? ఇప్పుడు దేవుడు ఆమెను ఉప్పుని చేశాడు, కదలకుండా చేశాడు. ఎందుకని ఆమెను ఉప్పు స్తంభం చేశాడు? లోబడక. ఏ జీవితంలోంచి బయటకు వచ్చినదో, దేవుడు ఏ జీవితం వదిలేయమన్నాడో, దేవుడు ఏ జీవితాన్ని కాల్చేస్తున్నాడో మళ్ళా ఆ జీవితంలోకి తొంగి చూసిన కారణం చేత దేవుడు ఆమెను ఉప్పు స్తంభం చేశాడు. ఈ రాత్రి నీ సంగతి ఏంటి? ఏ చెడు స్వభావంలోంచి బయటకు వచ్చావో, ఏ చెడ్డ స్వభావంలోంచి బయటకు వచ్చావో, ఏ బానిసగా ఉండి నువ్వు అక్కడి నుంచి బయటకు వచ్చావో, ఏ అలవాట్ల నుంచి నువ్వు బయటకు వచ్చావో, ఒక్కసారి మళ్ళా అలవాట్ల వైపు, ఆ ఆలోచనల వైపు, ఆ జీవితం వైపు నువ్వు ఒక్కసారి చూసినా దేవుడు నిన్ను మరలా ఉప్పు స్తంభంగా చేయగలడు. ఇక జీవితం అంతా వ్యర్థమే. నువ్వు కదలలేవు, ముందుకు రాలేవు, వెనక్కి పోలేవు. ఇక జీవితం అక్కడ ఆగిపోయినట్లే. కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి అయితే తిరిగి వచ్చావో నువ్వు మళ్ళా అటు పక్కకి తిరగద్దు. అంతేనా? బైబిల్లో ఒక మాట ఉంది, మరి చెప్తే రాత్రి కోపం వస్తేమో పర్వాలేదా? కేవలం కుక్క మాత్రమే కక్కిన వాంతికి మళ్ళా తిరుగుతుంది. నువ్వైతే దేవుడు కుమారుడివి, నువ్వైతే దేవుడు కుమార్తెవి. ఆ చెడిపోయిన పారైపోయిన చెడ్డ దానిలోకి నువ్వు మళ్ళా తిరగద్దు. దేవుడిని అక్కడి నుంచి బయటికి తెచ్చాడు. బైబిల్ చెప్పట్లేదా? వారి భోజన బలులన్నీ వాంతితోనూ కల్మషముతోనూ నిండి ఉన్నాయి. నీకు అక్కడ ఏం పని? నీకు వారితో ఏం పని? నీకు ఆ కుటుంబంతో ఏం పని? నీకు ఆ వ్యక్తులతో ఏం పని? ఆ ఆలోచనలు నీకేం పని? ఆ స్వభావంతో నీకేం పని? దేవుడు నిన్ను ఎప్పుడూ అక్కడి నుంచి బయటకు తెచ్చాడు. నీ స్వభావం మార్చాడు, నీ పద్ధతి మార్చాడు, నీ స్థితి మార్చాడు. దేవుడు ప్రతి దాంట్లో నిన్ను మార్చున్నాడు, ప్రతి దాంట్లో. నిజమేనా? ఒకసారి నాకు జ్ఞాపకం చేయండి. ఇదే ఎర్రజంగం నుంచి వచ్చిన వాళ్ళలో 2-3 సంవత్సరాల క్రితం మీరు వచ్చినప్పుడు మీ స్థితి ఎలాగుండదు, ఇప్పుడు ఎలాగుండదు? ఏం ఒకటి చెప్పరే నాకు. ఎందుకు మార్చినట్టు దేవుడు? మీ జీవితాన్ని దేవుడు ఇతరులకి సాక్షులుగా ఉంచడం కొరకు దేవుడు మిమ్మల్ని మార్చాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇదిగో చూడు, నా స్థితి దేవుడు అక్కడి నుంచి ఇక్కడి దాకా మార్చాడు. ఇంతకుముందు నా స్థితి అది, ఈరోజు నా స్థితి ఇది. కాబట్టి ఇది నన్ను బట్టి కాదు, ఇది దేవుడు కృపను బట్టి, ఇది దేవుడిచ్చిన సాక్ష్యము. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే దేవుడిచ్చిన సాక్ష్యముల చేత అనేక మందిని దేవుడు తిప్పటానికి దేవుడు మనల్ని నిలబెట్టున్నాడు, దేవుడు మనల్ని బలపరుచున్నాడు. కాబట్టి నీకు కలిగిన సాక్ష్యాన్ని బట్టి నువ్వు ఎన్నడూ కూడా నీవు కలిగి ఉన్న సారము కోల్పోవద్దు, నువ్వు కలిగి ఉన్న సాక్ష్యము కోల్పోవద్దు, ఆయనకి ఇచ్చిన కృపను నువ్వు దాటిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మాట ఉంది చూడండి. అక్కడ ఉన్న ప్రతి శాపమును బద్దలు చేయటానికే దేవుడు తన ప్రవక్తను పంపాడు. ఎరికో ఒక రకంగా దేవుణ్ణి వ్యతిరేకించిన ప్రాంతం. ఎరికో గోడలు కట్టి వాళ్ళు లోపలికి రానిలా ప్రజలని. అంతేనా? మరి ఒకప్పుడు ఈ ఊరి సంగతి ఏంటి? ఈ రాత్రి ఊరి సంగతి ఏంటి? రాత్రి మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, ఎరికో గోడలు కూడా దేవుడు వాక్యాన్ని, వర్తమానాన్ని కూడా ఆపలేవు. అంతేనా? నిన్ను ఎవరు ఎంతమంది ఇక్కడ రాకుండా ఆపినా కానీ దేవుడు నిన్ను నడిపించగల సముద్రమై ఉన్నాడు. నీ స్థానం ఏంటో దేవునికి తెలుసు, నీ స్థితి ఏంటో దేవునికి తెలుసు. నువ్వు ఎక్కడ ఉంటే నువ్వు నీ స్థానంలో ఉంటావో, బహుబలంగా ఉంటావో, దేవుడి చిత్తంలో ఉంటావో, ఆయన వాక్యానికి క్రమానికి లోబడి నువ్వు సమర్పణ కలిగి ఉంటావో దేవుడికి బాగా తెలుసు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసే క్రమంలో నువ్వు అడుగులు ముందుకేసినప్పుడు దేవుడు ప్రతిసారి నీ స్థానం హెచ్చిస్తూనే ఉంటాడు. అయితే ఒక మాట చెప్తాను ఈ రాత్రి దేవుడు ప్రేమను బట్టి, ఎప్పుడు కూడా దేవుడు నన్ను దీవించాడని నువ్వు ఒక స్థానానికి వచ్చి నువ్వు ఆగిపోవద్దు.
ఇక పర్వాలేదు, ఇక నాకేమీ లేదు, ఇక నాకేమీ కాదు అనే స్థితికి స్థానానికి నువ్వు ఎప్పుడు రావద్దు. ఎందుకంటే దేవుడు నీ కొరకు నిర్ణయించిన స్థానము ఇంకా ఉన్నతమైనది, ఇంకా గొప్పది, ఇంకా ఘనమైనది. నువ్వు ఆయన దగ్గర నమ్మకంగా ఉన్నప్పుడు నిన్ను ఆయన ఇంకా ఎత్తుపడతానే ఉంటాడు, నీ స్థితి మారుస్తానే ఉంటాడు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఆయనను నువ్వు చేరేంత వరకు కూడా దేవుడు నిన్ను భూమి మీద హెచ్చిస్తానే ఉంటాడు. దానికి అంతము లేదండి, దానికి ముగింపు లేదు. దేవుని ఆశీర్వాదాలకి ముగింపు లేదు, ఆయన కృపకి ముగింపు లేదు, ఆయన శక్తికి ముగింపు లేదు, ఆయన చేసే వాగ్దానాలకి ముగింపు లేదు, ఆయన ప్రేమకు ముగింపు లేదు. మీరు వర్తమానం చదివే ఉంటారు ఒక మాట, యేసుక్రీస్తు యొక్క ప్రేమను గురించి తెలియచేయటానికి భూమి మీద చెట్లను పెనులుగా మార్చి, సముద్రంలో నీటిని ఇంకుగా మార్చి, ఈ భూమిని పేపర్గా మార్చి ఆయన యొక్క ప్రేమ గురించి రాస్తా ఉంటే భూమి మీద చెట్లన్నీ అయిపోయినాయి, సముద్రంలో నీరునే ఇంకైపోయినది, ఈ భూమి అంతా నిండిపోయినది, అయినా ఇంకా ఆయన ప్రేమ మిగిలే ఉన్నది. కాబట్టి ఆయన ప్రేమకు ముగింపు లేదు, ఆయన ప్రేమకు అంతము లేనే లేదు. కారణం ఏంటంటే దేవుని కృప ఈ రోజు మనల్ని నడిపిస్తూ ఉన్నది. ఆయన కృప ప్రేమ కన్నా ఇంకా ఎక్కువైనది. ఈరోజు ఆయన కృపలో దేవుడు మనల్ని భద్రపరిచాడు, ఆయన కృపలో దేవుడు మనలను ఎత్తిపట్టున్నాడు, ఆయన కృప చేత దేవుడు మనలను కావలగాస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన నీకు ఇవ్వాల్సిన భద్రత ఇచ్చాడు, భరోసా ఇచ్చాడు, నమ్మకం ఇచ్చాడు, విశ్వాసం ఇచ్చాడు, నీ స్థితి మార్చాడు, నీ స్థానం మార్చాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన పనిలోకి రావటము, ఆయన చిత్తంలో ఏముందో కనిపెట్టడము, ఆ పనిలో నీ వంతు పాత్ర నువ్వు నెరవేర్చడమై ఉన్నది. ఎప్పుడైతే ఎలీషా 2 పళ్ళ ఆత్మను పొందుకున్నాడో, ఎక్కడైతే దేవుడు వ్యతిరేకత ఉన్నదో ఆ ఊరికి వెళ్ళాడు, ఎక్కడ చేదు ఉన్నదో అక్కడికి పోయాడు. ఆ చేదును తీసివేసి ఆ చెడిపోయిన వారి మధ్యలో, ద్వేషించే వారి మధ్యలో దేవుడిని కార్యం చేస్తా ఉన్నాడు. దాన్ని బట్టి దేవుడు యొక్క ప్రేమను చూపిస్తున్నాడు. చూడండి, మంచి వారి మధ్యలోకి పోయి సేవ చేయటం వేరు, ద్వేషించే వారి మధ్యలోకి పోయి సేవ చేయటం వేరు. అంతేనా? నిజమేనా కదా? అలా మాట్లాడుకుందాం. ఈ ఊర్లోకి నేను వచ్చే ముందు నా మీద ప్రేమ ఉందో ద్వేషం ఉంది? ఎవరు చెప్పరు. మరి ఈరోజు ఏమైంది? అది కారణం ఏంటి? మనల్ని బట్టి కాదు, ఇది దేవుడి చిత్తము కాబట్టి ఇదంతా జరిగినది. ఇది నా బలము కాదు, నా ప్రేమ ఏమి కాదు, కేవలం దేవుడి కృప అంట. నేను దేవుని కృపే అంట. దేవుడి చిత్తంలో ఉండబట్టి ఈరోజు ఈ కార్యాలు జరిగినాయి, ఈ స్వస్థతలు జరిగినాయి. ఇదిగో ఈ రకంగా ఒక్కొక్కరు కట్టబడతా ఉన్నాం. ఇదంతా దేవుడి కృపే కానీ మరి ఇంకేది కాదు. కాబట్టి మనం ఒక నమ్మకం కలిగి ఉండాలి, ఇది నా వల్ల జరుగుతుంది, నేనే చేశాను. మనకు అలవాటునే కాదు, ప్రార్థన చేయగానే దేవుడి కార్యం చేస్తే ఏమంటాం? వినబడలేదు కొంచెం గట్టిగా. ఎన్ని ప్రార్థనలో ఎన్ని జరిగింది? దావీదు గట్టిగా నవ్వుతున్నాడు. ఎన్ని ప్రార్థనలు చేశాము, ఎన్ని ప్రార్థనలో ఎన్ని కార్యాలు జరిగినాయి. చాలా మంది అంటూ ఉంటారు, ఇగో నేను ప్రార్థన చేస్తే చచ్చిపోయాడు లేచాడు అండి. మరి చాలా మంది చచ్చిపోయాడు ప్రార్థన చేసావు కదా, ఎంతమంది చచ్చిపోయారు? మనం ఆ లెక్క ఈ లెక్క చెప్పుకుంటాం. కాబట్టి జ్ఞాపకం పెట్టుకో, నువ్వు ప్రార్థన చేస్తుండొచ్చు, నేను తక్కువ చేయటల్లా. నీ ప్రార్థన దేవుడి ఉండొచ్చు, అది కూడా నేను తక్కువ చేయటల్లా. అయితే వాళ్ళు దేవుడి చిత్తంలో ఉన్నారు కాబట్టి కోలుకున్నారు, లేచారు. ఇక నా ప్రభావం లేదు, మన ప్రభావం లేనే లేదండి. మనము కేవలము మన పాత్ర మనం పోషిస్తున్నాం అంతే. కాబట్టి మనల్ని హీరోలు చేసుకోవద్దు. మనం జీరోగా ఉంటే దేవుడు మన హీరోలు చేస్తాడు, మన హీరోలు అయితే ఆయన జీరోలు చేస్తాడు. కాబట్టి మనకి ఎప్పుడు ఏం చేయాలా? అయ్యా నేను ప్రార్థన చేశా, దేవుడు సమాధానం ఇచ్చాడా, దేవుడు కార్యం జరిగిస్తాడు. ఇచ్చిన ఆయనే, ఇవ్వకపోయినా ఆయనే. కాబట్టి మొత్తం ఆయన చేతుల్లోనే. ఈరోజు మనం అటువంటి నమ్మకాన్ని ప్రతి వారిలో కలిగించగలగాలి. ఈరోజు మనం ఏం చేస్తాం? మనం కొంచెం ప్రార్థన చేస్తుంటే ఒకటో రెండో దేవుడి కార్యాలు చేయగానే ఏం చేస్తాం? ఈరోజు పాస్టర్లు మొత్తం ఏం చెప్తున్నారు? వాళ్ళకి నేను ప్రార్థన చేస్తే ఇష్టయ్యారు, అలా చేస్తే ఇష్టయ్యారు, వాళ్ళు చేస్తే ఇష్టయ్యారు, వాళ్ళు చేస్తే ఇష్టయ్యారు. మరి నువ్వెందుకు అట్లాగే ఉన్నావు? నువ్వెందుకు అలాగే ఉన్నావు? అయ్యి చెప్పుకోండి, నువ్వెందుకు అలాగే ఉన్నావు? కారణం ఏంటి? దేవుడి చిత్తం అది. స్వస్థత అనేది దేవుడి చిత్తము, కార్యము చేయటం అనేది దేవుడి చిత్తము. కాబట్టి మనం కేవలం ప్రార్థించేవారు మాత్రమే, మొరపెట్టేవారు మాత్రమే. దేవుడి చిత్తమైనదా అప్పుడు దేవుడు మార్చేవాడు. దేవుడు అవునా? వచ్చిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మీకు బైబిల్లో హిజ్కియా తెలుసు. హిజ్కియా దగ్గరికి ఒక పాస్టర్ గారు వచ్చారు, ఏషియా పాస్టర్ గారు వచ్చి ఏం చెప్పారు? అయ్యా నువ్వు చచ్చిపోతావు, పళ్ళు నుండి చక్కబెట్టుకో అన్నాడు. ఇప్పుడు హిజ్కియా ఏం చేశాడు?
గోడేపు తిరిగి ప్రార్థించాక దేవుడు ఏం చేశాడు? ఇదేంటిది మరి పాస్టర్ గారు ఏమైనా చచ్చిపోతాడంటే ఆయన 10 ఏళ్ళు పెరిగాడు. ఈయన హెచ్చరిక చేశాడు పోయి. ఇప్పుడు ఆయన లోబడ్డాడు, ఆయన దేవుణ్ణి అడిగాడు. ఇక ఆయనకి దేవుడికి మధ్యలో సంబంధం, ఇక పాస్టర్ గారికి ఏం లేదు సంబంధం ఇక్కడ. ఇప్పుడు వాళ్ళిద్దరూ, ఈయన ప్రార్థన చేశాడు, ఆయన ఒప్పుకున్నాడు, సరే ఇచ్చాను పో అన్నాడు. ఇక వాళ్ళిద్దరికి మధ్యలో, అలాగే ఈ రాత్రి అంటున్నా, ఇది దేవుడికి నీకు మధ్యలో సంబంధించిన సంగతి. నీకు మధ్యలో ఏ వ్యక్తి అవసరం లేదు. కేవలం నీ ప్రార్థన విజ్ఞాపన ఆయన దగ్గర తీసుకుపోవడానికి ఒక వ్యక్తి సమాధాన పత్రము, ఒప్పుదల కలిగి ఉండటము, ఆ వాక్యాన్ని తీసుకోవటము, నమ్మటము, దాని పట్ల విశ్వాసం కలిగి ఉండటము, అదంతా నీ బాధ్యత అయి ఉన్నది. నువ్వు ఎంత లోబడ్డావో దేవుడు అంత గొప్ప కార్యంగా నీ జీవితంలో చేయటానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మనం ఎంత లోబడతాం పూర్తిగా దేవుడికి అప్పచెప్పుకోండి. ఎలీషా ఏలియా వెనకాల తిరిగాడు, అటుపక్క ఇటు పక్కన తిరగాల. వాక్య వెనకాల ఈరోజు మనం తిరగాల, వర్తమానం వెనకాల మనం ఈరోజు తిరగాల, పరిశుద్ధాత్మ వెనకాల మాత్రమే తిరగాల. ఆ పక్క ఈ పక్క చూడొద్దు, అటు ఇటు చూడొద్దు. ఎందుకంటే లోకంలో మనం చెడగొట్టే వాళ్ళు ఎక్కువ, తప్పుదాలు నడిపించే వాళ్ళు ఎక్కువ. చూడండి, వాక్యాన్ని వ్యతిరేకించి ద్వేషించే వాళ్ళు ఈరోజు భూమి మీద ఎక్కువ మంది ఉన్నారా? వాక్యాన్ని ప్రేమించి మనల్ని హెచ్చరించి సరిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఏ ఇంట్లోకి మీరు పోయినా, ఇక్కడ మీరు ఇంతమంది ఉండొచ్చు అయినా కూడా చెప్తున్నా, మన ఇళ్లల్లోనే, బయట ఎక్కడా కాదు, మన ఇళ్లల్లోనే మనం వాక్యానుసారంగా ఉంటే ఎగతాళి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అవునా? మరి నువ్వు ఎంత బలంగా ఉండాలి? ఇప్పుడు నిన్ను ఎగతాళి చేస్తూ ఉన్నారంటే ఆ కుటుంబంలో నీవు సాక్షివై ఉన్నావని, ఆ కుటుంబంలోంచి దేవుడి చేత నువ్వు ఎన్నుకోబడిన వ్యక్తివై ఉన్నావని. నిశ్చయంగా దేవుడి సమయం వచ్చినప్పుడు రంగం మీదకి దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు, నీ సాక్ష్యం తీసుకొని వస్తాడు. ఎందుకు దేవుడు నిన్ను అలాగ ఉంచాడో, ఎంతకాలం అలాగ ఉంచాడో, ఎందుకు నేను దేవుడు బలమైన వస్తువుగా వాడుకోవాలనుకుంటున్నాడో, బలమైన సాధనంగా చేయాలనుకుంటున్నాడో, ఒక సమయం వచ్చినప్పుడు దేవుడిని ఎత్తిపట్టేవాడిగా ఉన్నాడు. కాబట్టి నువ్వు నీరసపడిపోవద్దు, నువ్వు జారిపోవద్దు, నువ్వు అధైర్యపడద్దు, నువ్వు కుంగిపోవద్దు. జ్ఞాపకం పెట్టుకో, దేవుని సమయం రానై ఉన్న నీ జీవితంలో, ఆయన కృప రానై ఉన్నది నీ జీవితంలో. ఆయన నీ కథ మొత్తము మార్చగల దేవుడై ఉన్నాడు, నీ స్థితి మొత్తము మార్చగల దేవుడై ఉన్నాడు. ఆయన నీ జీవితంలో ఉప్పు పాత్రతో కలిపి నీ జీవితంలో ఉన్న చేదుని, వ్యర్థమును, దోషమును, శాపమును మొత్తం తీసివేసేవాడై ఉన్నాడు. కాబట్టి రాత్రి జ్ఞాపకం పెట్టుకోండి, నువ్వు దేవుడి ఆలోచనలో ఉన్నావా? నువ్వు చెడ్డగా పుట్టవచ్చు, ఆయన నిన్ను మార్చగలడు. నువ్వు మంచిగా ఉండి చెడ్డగా మారేవేమో, దేవుడు నిన్ను మళ్ళీ మంచిగా మార్చగలడు, నీ స్వభావం మార్చగలడు. ఎందుకంటే పుట్టుకతో దేవుడు ఒక ఆలోచనలో ఉన్న నీవు గొర్రె పిల్ల స్వభావం కలిగి భూమి మీదకి వచ్చినట్లయితే నీ స్వభావం మళ్ళా ఆయన చేరే సమయానికి తిరిగి మళ్ళీ గొర్రె పిల్లగానే అవుతుంది. ఏమన్ గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.